అన్న ఇప్పుడు మనకు మెదక్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి ఉన్నారు. బీజేపీ నుండి అయితే రఘునందన్ ఉన్నారు. కాంగ్రెస్ నుండి నీలం మధు ఉన్నారు. ఎవరొస్తే మంచిగుంటదన్న? ఎవరొస్తే మంచిగుంటదంటే, ఇప్పుడు ఇచ్చిన హామీల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హ్మ్. హామీలు కరెక్ట్ చేసిండనుకో అనుకూలంగా బాగుంటది. ఇప్పుడు గతంలో గూడా నీలం మధు ఎమ్మెల్యేగా అయితే మొన్నైతే ఓడిపోయారు. హ్మ్. అటు చూస్తే రఘునందన్ గారు గూడా మొన్న ఎమ్మెల్యేగా అయితే ఓడిపోయారు. హ్మ్. ఎట్లా ఇప్పుడు వీళ్ళు ఎవరు గెలుస్తారనుకుంటావు? ఎవరు గెలుస్తారంటే నీలం మధు మరి పార్టీ ఒస్ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడనే పోతా అంటుండు. ఆ! హ్మ్. ఓహ్! ఏదైనా ఒక నిబంధనకు కరెక్ట్‌గా ఉండాలి. ఇండిపెండెంట్‌గా నిలబడి ఉండాలి. ఉండాలి గదా! ఆ! నువ్వు ఏ పార్టీలకి టికెట్ ఇస్తే ఆ పార్టీలకే నువ్వు పోతున్నావు. హ్మ్. హ్మ్. పబ్లిక్‌కు నువ్వు చూస్తున్నావా? హ్మ్. నీ నీ అవకాశాన్నే వినియోగించుకుంటున్నావు. హ్మ్. ఇతరుల అవకాశాలను గూడా చూడాలి గదా నువ్వు. పబ్లిక్ సర్వీస్ కూడా చూడాలి గదా! ఆ! ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మనకు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్‌లు గూడా గెలిసారు ఇక్కడ. అవును. కానీ ఇప్పుడు గూడా ఒక ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి ఉన్నారు. అవును. ఆయన గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? గెలిచే ఛాన్సెస్ అంటే ఇప్పుడు సీట్లను బట్టి అవకాశం ఉంది గదా! ఇక్కడ మన ఓట్ల టికెట్. ప్రకారం ఓట్ల మన కాడ ప్రకారం. గెలుస్తారా మెదక్‌లో? మెదక్‌లో అంటే మనం ఇప్పుడు మెదక్‌లో అంటే మనం ఇప్పుడు చెప్పలేం. మన ఊరు మటుకంటే హ్మ్. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేలోపు కాంగ్రెస్‌కి ఊపు చూపిస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 మొన్న గ్యారెంటీలు అసెంబ్లీలో ఇచ్చారు. 6 గ్యారంటీలు ఇచ్చారు. అన్నీ చేస్తామని చెప్పారు. కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. రెండే చేసిండు. ఆ! ఇప్పుడు మళ్ళీ కాంగ్రెసోళ్ళు ఇప్పుడు మళ్ళీ 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిండు. హ్మ్. ఆహ్, చేసిన గెలిచిన 10 రోజులకే అన్నీ చేసేస్తానన్నాడు. 100 ఇంతవరకు రోజులకు. 100 రోజులకు. హ్మ్. 100 రోజుల వరకు ఇంతవరకు కూడా రుణమాఫీ చేయలేడు. రైతు బంధు కూడా సరిగ్గా ఎయట్లేదు. ఓకే. ఇప్పుడు మళ్ళా మరి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నా ఎట్లనే? హ్మ్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తారంటారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వైపు రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేసినాం కదా మొన్న. ఆ! ఇప్పుడు అవన్నీ ఏం చేయలే గదా! మళ్ళా సపోర్ట్ చేస్తారా అంటున్నా? ఈ సపోర్ట్ చేస్తారంటే మరి ఇప్పుడు చూద్దాం కొంచెం. టైమ్ ఇచ్చి ఇప్పుడు చూద్దాం. టైం ఇప్పుడు ఏ మనిషి ఇప్పుడు వ్యక్తిని బట్టి ఆలోచన చేయాలి మనం. ఓకే. బీజేపీ రఘునందన్ రావు సీనియర్ నేత బీజేపీలో సరే. అయితేనే ఉన్నారు. ఒకాయన లాయర్ గూడా. అవును. ఒకవేళ ఆయనకేమన్నా ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ మనకాడ? బానే ఉంది. వస్తారంటారా? రఘునందనరావు కమ్స్. ఆ! అంటే నీలం మధు వస్తారా? రఘునందన్ రావు వస్తారా? ఎట్లా ఉంటాయి? అంటే ఇప్పుడు పార్టీ పరంగా బట్టి సీట్ కొంచెం దగ్గరలో నీలమ్మది వచ్చే అవకాశం ఉంది. అమ్మ ఎట్లున్నారమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్? మేమిప్పుడైతే నీలమ్మదన్న. కాంగ్రెస్. ఆ! కాంగ్రెస్. అంటే ఇప్పుడు మరి రఘునందన్ రావు గూడా ఉన్నారు గదా! మరి బీజేపీ నుండి. ఉన్నారు. వాళ్ళకొచ్చేటివి వాళ్ళకొస్తాయి. మనకొచ్చేటివి మనకొస్తాయి. ఆ! హ్మ్. ఇప్పుడైతే మరి కాంగ్రెస్ నుండి అయితే మొన్న ఎమ్మెల్యే ఓడిపోయిండు. మరి ఎందుకు ఓట్లేయాలని చాలా మంది అంటారు. అట్లని ఏం లేదు. ఎమ్మెల్యే ఓడిపోయిన ఒకసారి ఛాన్స్ పోయింది కాబట్టి ఇంకోసారి రాదని ఏముంది మనకు? ఆ! వస్తది. మొన్న 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు. అవి ఏం చేసిర్రు? ఏం చేయలేదు. ఒక రెండే చేసిర్రు అదే అంటారు. టైం వస్తది దానికి గూడా. ఆ! మనం ఇప్పుడు పుట్టంగానే పెద్ద గాం గదా! ఓకే. దానికి గూడా పెద్ద టైం వస్తది. ఆ! ఇప్పుడు వెంకటరామరెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. రఘునందన్ రావు లాయర్ ఉన్నారు. మంచిగా చదువుకున్నోళ్ళని గెలిపిస్తే బావుంటాయి గదా! డెవలప్‌మెంట్ అయితది గదా! అంటుర్రు. ఎవరికున్న కార్యకర్తలు వాళ్ళకుంటారు. ఆ! మీద నీలమ్మదన్న అంటే ఫస్ట్ ఎమ్మెల్యేకి చేసిండు ఓడిపోయిండు కాబట్టి సింపతోట్లు పడతాయని మేము అనుకుంటున్నాం. ఆ! హ్మ్. అంటే కొంతమంది అంటుర్రు మొన్ననే ఎమ్మెల్యేనే ఓడిపోయిండు. మరి ఎంపీగా గెలిపిస్తే ఏం చేస్తాడని అంటుర్రు. ఎమ్మెల్యేకి ఎందుకు ఓడిపోయిండంటే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మొత్తం ఆయనకు చెయ్యేసి పక్కకు దొబ్బేసిర్రు. ఆ! దొబ్బేసిర్రు కాబట్టి ఆయన అందులో రాలేడు. ఆ! ఇప్పుడు ఖచ్చితంగా వస్తాడని నమ్మకంతోని మేమున్నాం. ఆ! హ్మ్. మొన్ననే కాంగ్రెస్ ఎన్నుపోటు పొడిచింది. మరి ఇప్పుడు మళ్ళా టికెట్ ఇయ్యడం ఎట్లా చూస్తావు? అప్పుడు ఎన్నిపోటు కొడిచింది కాబట్టి వాళ్ళకి తెలిసొచ్చింది ఇప్పుడు. ఆ! నీలమ్మదన్న అంటే ఏందనేది. ఆయన ఏంది అప్పుడు 4 గోడల మధ్యలో ఆయనను బందీగా చేసి వదిలేసిర్రు అందుల. ఆ! ఆయన ఏం చేసిండు ఓ పులిలాగా ఆ! గోడలు పలగొట్టుకొని బయటకొచ్చి నేను పులినని వేరే పార్టీ తరపున పోయిండు. ఆ! పోయి ఆ తరపున నిలబడ్డాడు. ధైర్యం చేసి నిలబడ్డాడు. ఆ! ఆ ధైర్యానికి మెచ్చి ఇప్పుడు కాంగ్రెసోళ్ళు ఆయనను ప్రత్యేకంగా పిలుసుకొని మరి ఎంపీ టికెట్ ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఆయనొస్తాడు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ చాలా సార్లు గెలిసింది ఇక్కడ చూసుకున్నట్లయితే. గెలిచింది. మరి బీఆర్ఎస్‌ని గెలిపించుకోకుండా అంటే చాలా సార్లు గెలిసింది కదా! మరి ఇక్కడ ఏమైనా ఎట్లా చేంజ్ అయితదనుకుంటారు? అంటే బీఆర్ఎస్ మా ఊర్లో ఎమ్మెల్యే ఉండి మైపాల్ రెడ్డి, గుడమైపాల్ రెడ్డి మాకు పనులేం జేయలేరు. ఆ! వాళ్ళ దిక్కేను సర్పంచులు గూడా మాకేమి సహకరించలేరు మా ఊర్ల. ఆ! ఆ! అట్లా సహకరించలేరు గాబట్టికి కంపల్సరీ ఇప్పుడు మేము మదన్నని గెలిపించుకొని మా ఊరు మంచిగా జేపించుకోవాలి, బాగుపడాలి మా ఊరు. ఆ! మా ఊరు చిన్న చిన్న గొడవల్లో పడ్డా గూడా ప్రతి ఆడపిల్ల గాని, ప్రతి మగ పిల్లగాడు గాని కేసు అనేసి పోలీస్ స్టేషన్‌కి ఎక్కిస్తుర్రు. ఆ! చిన్న చిన్న పిల్లలను గాని ఆ! ఇప్పుడు యూత్ ఏదో
ఇట్లా మాట్లాడుకుంటాం కదా, ఆ యూత్ అనేది మొత్తం కొండపోయి కాంప్లైంట్ ఇచ్చేస్తున్నారు. లేడీస్ ఈడ ఏదో జరుగుతుందని మేము పోయి అడ్డం పోయి నిలబడ్డా కూడా ఈ లేడీస్ మమ్మల్ని కొట్టిరు చేసిరు అనేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు. దానివల్ల మేము ఎదుర్కొనడం లేకపోతున్నాం. మైపాల్ రెడ్డి వాళ్ళేమి, మా ఊరు సర్పంచుల వాళ్ళేమి, ఉప సర్పంచ్ వార్డు నంబర్ల వల్ల మాకేం మంచి జరుగుతలేదు. కాంగ్రెస్ ఏమన్నా ముందుకు వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో అని మా ఉద్దేశం. ఇప్పుడు బీజేపీ నుండి పెద్ద నేత ఈ రఘునందన్ రావు ఆయన పెద్ద సారు అని అంటారు అంటే చాలా మాకు మంది. ఇంతవరకు అతను పరిచయం లేడు. ఆ, పరిచయం లేడు. ఇంతవరకు పరిచయం లేదు. పరిచయం లేడు. వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుండి. బీఆర్ఎస్ నుంచి ఆయన కూడా మాకు పరిచయం లేడు. ఆ, ఉమ్. నీలమ్మది అంటే తెలిసి ఆయనకి ఓటేస్తారు. తెలుసు. మా ఊరికి కొన్ని హెల్పులు చేసిండు. వికలాంగ్ ఉండే ఆ, స్కూటీ ఇప్పించిండు. మా ఊరికి చాలా హెల్ప్ చేసిండు ఆయన. ఉమ్. వాళ్ళ గుడ్లకు మా ఊర్లో ఇప్పుడు వినాయకుని గుడి కడుతురు. ఆయన ఫండ్స్ 25 లక్షలు ఇచ్చిండు. ఆ, ప్రతి గుడిలకు మాకు చేస్తుండు. ఇంతో అంత మాకు సాయం చేస్తున్నాడు. నేను ఉన్నాన ధీమా అనేది మాకు ఇస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు మాకు. ఆ. ఉమ్. అమ్మ చెప్పండి అమ్మా, మనకు మెదక్లో ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటా? మాకు లీలమాది వస్తేనే బాగుంటది అన్న. ఎందుకమ్మా? ఆయన అంటే మాకు ఇష్టం కాబట్టి గెలవాలి ఆయన. ఇష్టమని కాదు, ఆ, ప్రజలను కాపాడతాడని. ఓకే. ఉమ్. ఆ, ఇప్పుడు ఎట్లా ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది మన ఊరు డెవలప్మెంట్? ఇప్పుడు మంచిగా ఉంది. ఇక అది పెద్ద పెద్దలకు వార్డు నంబర్ల దాకా ఉప సర్పంచ్ల వరకు మనకు తెలుస్తుంది తప్ప మన డెవలప్మెంట్ అనేది బయటకు వస్తలేదు. ఏదో దొంగ దొంగతనాన్ని ఏదో అక్కడ మొరం తెచ్చేసి ఆ గుంతలలో గురపడము అంతా ఏమంటారు ఏమంటారు అభివృద్ధి. అభివృద్ధి చేస్తున్నారు. ఓకే. అంటే కరెక్ట్ చేస్తలేరు. ఆ. ఆ. ఇప్పుడు నీలమ్మది మొన్నటిదాకా ఇక్కడ సర్పంచ్ గా కూడా ఉన్నారంట. అది. ఇప్పుడు సర్పంచ్ గా ఉన్న వ్యక్తి పార్లమెంట్ కి వెళ్తాడా, వెళ్ళే ఛాన్స్ వస్తుందా అని అనుకుంటా? వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆ. ఎంపీటీస్ గా గెలిచిండు, ఓకే. సర్పంచ్ గెలిచిండు. కనీసము ఎమ్మెల్యే కోడిపోయినంత మాత్రంలో ఎంపీకి గెలవడానికి ఛాన్స్ లేదు. గెలుస్తాడు కంపల్సరీ ఆ. అని మేము అనుకుంటున్నాం. గెలుస్తాడు, ప్రజల గుండెలో ఉన్నాడు. ఒకవేళ ఆయన ఎంపీ గెలిస్తే మన ఊరికి చేయించుకోవాల్సిన పనులు ఏమి ఉన్నాయి? చాలా పనులు ఉన్నాయి. ఆ. ఊరు మొత్తం మేము మార్చేపిస్తాం అన్నతో. మార్చే నమ్మకం ఉందా మీకు? ఉంది. ఆ. ఉంది. ఎందుకంత ధీమా అన్న మీద? ధీమా అంటే ఆయన ప్రజల కోసం చాలా కష్టపడి పనిచేస్తుండు. మరి అట్లాంటి ఇప్పుడు బీజేపీ సెంటర్ లో వచ్చే అవకాశం ఉందని అంటా ఓకే, ఉన్నారు. అది ఓకే, నిజమే. బీజేపీ అయితే సెంటర్లు ఉంటదని ఆ ఉద్దేశం ఉంది మాకు. ఆ. మోడీ కొన్ని పనులు చేసిన మోడీ దాని విధంగా ఖచ్చితంగా మాత్రం మోడీ ఖచ్చితంగా మనకు ఆ సెంటర్లు ఉంటాడు. మరి కాకపోతే అలాంటప్పుడు ఇక్కడ కూడా మరి బీజేపీని గెలిపించుకోవచ్చు కదా? గెలిపిస్తాం. అంటే ఇక కొన్ని అవకాశాలు ఉంటాయి. నీలమ్మదాన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు కాబట్టి ఆయనకు సానుభూతితోనైనా ఓట్లు పడతాయి. అట్లాంటి మరి రఘునందన్ కూడా మొన్న ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఎమ్మెల్యే ఓడిపోయినా మాకు ఇక్కడ కాదు కదా ఆయన. ఆ, మాకు ఇక్కడ కాదు కదా, ఓకే. అక్కడ మాకు అంతా తెలియదు. ఆయన గురించి అంత ఏం తెలియదు. తెలియదు. ఓకే. మొత్తానికైతే నీలమ్మది గారికి ఓటేస్తారు. ఓటేస్తామని మేము అనుకుంటాం. మేము వేసాం ఖచ్చితంగా. ఆ. మా ఊర్లో చాలా మంది ఇప్పుడు ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇక్కడ అన్ని అమలు అవుతున్నాయి ఇక్కడ అమలు మనకు? అవుతాయి. ఆ. అవుతాయి, ఖచ్చితంగా చేపిస్తాం. ఓకే. ఉమ్. 4,000 పింఛన్ కానీ 2,000 అన్నీ అవుతాయి. మదన్న వచ్చిండంటే ఈ ప్రతి ఊరు ఖచ్చితంగా బాగుపడతాయి. అమ్మా ఇప్పుడు ఓట్లు వస్తానే కదా, ఇప్పుడు మళ్ళీ ఎటేస్తావు మరి? కాంగ్రెస్ కి వస్తావు, బీజేపీకి వేస్తావు, బీఆర్ఎస్ కి వేస్తావు? అవన్నీ మాకు తెలియదు. నాకు ఎవరు పింఛన్ ఇస్తే వానికి వేస్తా. పింఛన్ ఎత్తలేదు ఇంకా? వస్తలేదు. ఇంకా వస్తలేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మా ఆయన ఇదే. తాత కూడా లేడా? తాత పోయిండు చేయమంటే చేయలేరు. కూసిరో తింటా మందు గొర్రెలకు అయితే ఎంట కూడా చేయలేరు. బయట నా శాత కాదు, ఇవన్నీ నొప్పులు, కీళ్ళ నొప్పులు. చేయండి అంటే 4-5 మాటలు రాసుకొని పోయిర్రు. అక్కని మొన్న అన్నక రాసుకపోయిర్రు, వస్తాయి అన్నారు. ఈయన వస్తుడు లేవు. 3 నెలలు ఓట్లు అయిపోయి కూడా. ఇప్పుడు కేసీఆర్ అన్ని చేసిన అని చెప్తా ఉన్నారు కదా, పింఛన్లు అందరికి ఇచ్చిన అన్ని చేసిన అంటున్నారు. ఎడ ఇచ్చాడు కేసీఆర్ ఇవ్వలేడు. ఇప్పుడు ఈయన కూడా ఇవ్వలేదు. ఈయన కూడా వేయలేడు. రేవంత్ రెడ్డి కూడా లేదు. ఇప్పుడు 3 నెలలు గెలిచి వయసులకు 1 రూపాయి అని ఇవ్వలే కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ చెప్పింది అవి అందుతున్నాయి ఇక్కడ మన కాడ? కరెంట్ ఒకటి అందుతుంది. కరెంట్ ఫ్రీ ఇచ్చిండేమో. కరెంటు అది ఆ. గ్యాస్ 500 సిలిండర్ గ్యాస్. నిన్న మళ్ళీ తెచ్చిండు 1000 రూపాయలు అంట. అది ఇప్పుడు గ్యాస్ అయితే 1000 రూపాయలు అన్నారు. 1000 రూపాయలు. గ్యారంటీ ఉమ్. అమలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ మరి ఓట్లు వస్తా ఉన్నాయి, మరి అందరు వస్తా ఉంటారు. బీజేపీ వాళ్ళు వస్తారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. మరి ఎటు ఎత్తావు ఏంటి అసలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి మన ఊర్లో? నాకు పింఛన్ ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తా బిడ్డ. పూసినతో 2 రూపాయలు తినేది నేను కష్టానికి కోను. అంతే. ఇప్పుడు ఇప్పుడు చాలా రోజుల నుండి ఇక్కడ బీఆర్ఎస్ ఉంది మన కాడ. అభివృద్ధి ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ మనకు స్కూల్ గానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి? రోడ్లు ముందుగానే ఉన్నాయి. ఇంకా రోడ్లు చిల్లర పనులు చేసారు. చిల్లర పనులు చేయరు. ఆయనతో ఎక్కినాక 10 రూపాయలు చేయమంటే చేయలేరు. ఇప్పుడు ఎట్లా నీలమ్మది ఉన్నాడు కాంగ్రెస్ నుండి,
బీజేపీ నుండి రఘునందన్ ఉన్నాడు. ఇట్లా వాళ్ళని గెలిపిస్తారా? ఎవళ్ళని గెలిపిస్తావు అందులో ఇద్దరిట్లలో? మీరు పైసలు ఎవరు ఇస్తామంటే వాళ్ళకి వేస్తాం. మాకు తెలియదు కదా అంత తెలియదు కదా మరిగా పింఛన్ పైసలు పింఛన్ పైసలు పింఛన్ పైసలు ఎవరు ఇస్తే వాళ్ళు ఆ, ఇస్తారు. వేస్తా మరి రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు, మరి ఇస్తాడా? లేదని చెప్తూనే ఉన్నా 4 కోట్ల పైసలు లేవని చెప్తానే ఉన్నాము. ఇంకా రైతు బంధు ఇంకా వన్నీ లేదంటున్నారు.